నమస్తే, మీ వడ్డేపల్లి రామకృష్ణ. భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణలో శ్రీ బోడ రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా కమిటీలను విస్తరించడానికి బృహత్కరమైనటువంటి ప్రణాళికని సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి వడ్డేపల్లి రామకృష్ణ ఆయన నన్ను తీసుకోవటము చాలా సంతోషంగా ఉన్నది. మరియు శ్రీ బోడ రామచంద్ర యాదవ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం గురించి మీ అందరికీ తెలుసు. ఇక్కడ బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ విస్తరించడానికి సర్వ హంగులు ఆర్భాటాలు మరియు ఈ యొక్క ప్రధానంగా శ్రీ బోడ రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టినందుకు చాలా హర్షణీయం తెలియజేస్తున్నాం. అదే రకంగా నాతో పాటుగా ఒక 12 మందిని కూడా ఈ యొక్క తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తీసుకున్నందుకు మరోసారి శ్రీ బోడ రామచంద్ర యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక పరిస్థితుల్ని ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. 2014 తర్వాత ఈ యొక్క ముఖ్యమైనటువంటి తెలంగాణ తెచ్చిన పార్టీ మరియు తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకున్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ అంటే పూర్వపు తెలంగాణ రాష్ట్ర సమితి మరియు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత డొల్లగా చేశాయో మరియు భవిష్యత్ తరాలకి ఒక ఎకరం కూడా ఈవెన్ శ్మశాన వాటికలకు కేటాయించడానికి కూడా లేకుండా మొత్తము కూడా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా లూటీ చేసి వివిధ పథకాల కింద మరియు వివిధ కార్పొరేట్లకు ఇష్టారాజ్యంగా ఇవ్వటం చాలా శోచనీయం. మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు అందరి దగ్గర బొచ్చె పట్టుకొని ఈ యొక్క యాచనా వృత్తికి దిగాల్సినటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చినటువంటి కేసీఆర్ గారిని మరియు వారి యొక్క మంత్రివర్గంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క వారిని, అదే రకంగా గత 2 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ద్వారా చేయబడినటువంటి తెలంగాణ ప్రజల గుండెలకు చేయబడినటువంటి గాయాల్ని మాన్పటానికి కాకుండా వాళ్ళు భూమి యొక్క దోపిడీయే ప్రత్యేక ఎజెండాగా పనిచేస్తుండటం మరియు బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి ఈ యొక్క ధరణిలో జరిగినటువంటి లోటుపాట్లను వివరించలేకపోవటం లేదా సవరించలేకపోవటం చాలా శోచనీయం. మరియు భారత చైతన్య యువజన పార్టీ ఈ సంబంధమై ప్రతి ఒక్క దాన్ని మేము లేవనెత్తుతామని, మాది ప్రజాపక్షం, ప్రజల కొరకు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క ఓబీసీల రూపంలో మేము దిగ్విజయంగా ముందుకు వస్తున్నామని మీ ముందు తెలియజేస్తూ మీ యొక్క ఆశీర్వాదము ఆదరణ మరియు ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క పార్టీని విస్తరణకు కావాల్సినటువంటి వనరులు మరియు ఒక కొత్త యువకుల యొక్క మరియు మేధావుల యొక్క కమిటీలను ఏర్పాటు చేయడం, మహిళా కమిటీలు, యువజన కమిటీలు, విద్యార్థి కమిటీలు మరియు మైనార్టీ కమిటీలు, అన్ని కమిటీలని ఈ యొక్క భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేస్తుందని చెప్తున్నాం. అట్లా కాకుండానే మిమ్మల్ని మీ యొక్క అంటే ఒక మంచి మూర్తిమత్వంతో అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా మేము టచ్ చేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కొరకు మరియు తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలన్నింటినీ నిరసిస్తూ సరైన మార్గంలో పయనిస్తూ రాజ్యాధికారమే భారత చైతన్య యువజన పార్టీ యొక్క అధికారమే ప్రధాన లక్ష్యంగా పనిచేయడానికి మేము మీ ముందుకు వస్తున్నాము. ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. థ్యాంక్ యూ.